ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు లాగ్ ఏంటంటే మేము ఈరోజు అయితే కర్నూలుకి వెళ్తున్నామండి, హోమ్ టౌన్కి. కొంచెం పని పైన వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చెప్తాను అసలు ఎందుకు వెళ్ళాము, ఏం పని పైన వెళ్ళామని అయితే అక్కడికి వెళ్ళాకైతే చెప్తాను. ఇక నేనైతే రెడీ అయిపోయానండి. ఇక మా మ్యాక్స్ గారు కూడా రెడీ అయిపోయాడు. వాడు స్నానం చేసి టిఫిన్ తినేసి వాటర్ తాగేసి అన్ని పనులు చేసుకొని వాడైతే రెడీ అయిపోయాడు. చూడండి ఇంకా బయలుదేరరా అని అయితే ఎట్లా పడుకున్నాడో. ఇక వాడు కూడా టిఫిన్ పెట్టేశానండి. ఈరోజు అయితే అర్లీగా తినేసాడు వాడు కూడా. ఇది వచ్చేసి మా లగేజ్ బ్యాగ్ అండి. ఇంకా ఇది వచ్చేసి మా మ్యాక్స్ గాడి బ్యాగ్. వాడు చూడండి, వాడు బ్యాగ్ అయితే వదిలిపెట్టట్లేదు. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి, చాలా డేస్ బ్యాక్ తీసిన వీడియో. అప్లోడ్ చేయడం నేను మర్చిపోయాను, అందుకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక నేను మార్నింగ్ ఇది అనమాట. మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు టిఫిన్ చేద్దామనేసి అయితే టిఫిన్ చేస్తున్నాను. చపాతి నేను తినేసాను. ఇంకా మా హస్బెండ్కి రెడీ అయ్యి వచ్చేసరికి నేను టిఫిన్ చేద్దామనేసి అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ అయితే లేచి నేను పూజ చేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసేసి ఇక పూజ చేసుకొని అయితే మనం బయలుదేరాలి కదా, అందుకని పూజ చేసేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను స్టార్ట్ అయ్యే వీడియో అయితే నేను తీయలేదండి, ఎందుకంటే మా లగేజ్ చాలా ఉంటుంది. మాదే కాదు కదా, మా మ్యాక్స్ గాడి లగేజ్ కూడా చాలా ఉంటుంది. అవన్నీ మేము కార్లోకి షిఫ్ట్ చేసేలోపు మాకు సినిమా కనిపిస్తుంది అనమాట. అందుకు నాకు ఈ వీడియో తీసేకి టైం ఉండదు. చూడండి, సూర్యాస్తమయం అవుతుంది, ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. అందుకు నేను ఆ వీడియో తీశాను, సూర్యాస్తమయం వీడియో. ఎంత బాగుందంటే అంత రెడ్గా అక్కడ చాలా బాగుందన్నమాట. ఎంతైనా మనకు హోమ్ టౌన్కి వెళ్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. కొంచెం అనంతపురం నుంచి నాకు మన సైడ్ ఉన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది మన 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 సైడ్ మన హోమ్ టౌన్కి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఇక్కడ మా మ్యాక్స్ కానీ ఇక్కడ గ్రిల్లో పెట్టాను, ఎందుకంటే వాడు చేసే అల్లరి అంతా ఇంత కాదు. మీకు ఆ వీడియో కూడా చేసి పెడతాను. వాడు కారులో మామూలుగా వదిలేసామంటే చుక్కలు చూపిస్తాడండి, అందుకని దాంట్లో పెట్టాను. అందులో పెడితేనే వాడు సైలెంట్గా ఉంటాడు. ఇక మేము కర్నూలుకి అయితే వచ్చేసాము. ఇంకా లేదు, నాకు కుదరలేదనమాట. నేను అందుకనేసి అక్కడక్కడ వీడియో అయితే తీశాను. ఇక కర్నూలుకి అయితే వచ్చాము కదా, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మన హోమ్ టౌన్లో అడుగు పెట్టామంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మీకు అలా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక్కడ మన అనే ఫీలింగ్ వస్తుంది నాకు. అక్కడ ఇంట్లోనే కదా, నాకు ఎందుకు అక్కడ లోన్లీగా అనిపిస్తుంది. ఇక్కడైతే నాకు మన అనే ఫీలింగ్ ఉంటుంది, అంతా మన వాళ్ళే అన్నట్టు హ్యాపీగా ఉంటుంది. చాలా లోన్లీగా ఫీల్ అవుతానండి నేను బెంగళూరులో అయితే. ఇక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇక మేము కర్నూలుకి ఎందుకు వచ్చాము, ఏ పని పైన వచ్చాము మీకు తెలియదు కదా. మేము అయితే మా హస్బెండ్ అయితే మొక్కుకున్నాడండి, ఎల్లమ్మని చేస్తాను అనేసి. ఎల్లమ్మ ఫంక్షన్ చేయాలనేసి అయితే మేము కర్నూలుకి వచ్చాము. ఇక ఎల్లమ్మ ఫంక్షన్ అయితే చేస్తున్నాం అనమాట. నేను మొత్తం వీడియో అయితే తీయలేదండి, అక్కడక్కడ అయితే తీసి పెట్టాను. ఎల్లమ్మ ఫంక్షన్ రోజు అనమాట ఈ వీడియో అయితే. మా ఇంట్లో మా అత్తగారింట్లో పూజ గది అనమాట ఇది. పూజ చేసేసుకొని అయితే ఇంకా మార్నింగే అనమాట, అర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్దామనేసి అయితే వెళ్తున్నాము. టెంపుల్కి వెళ్దామనేసి అందరం రెడీ అయి కూర్చున్నాము. ఇంకా టెంపుల్కి ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటున్నాం అనమాట. తీసుకొని వెళ్ళేటివి ఉంటాయి కదా, చూసుకుంటున్నాము. అక్కడ కోళ్ళని అయితే కట్టేసామన్నమాట. ఇక ఇక్కడ బయట అయితే వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. మరి ఇంకా అక్కడైతే మేకనైతే కట్టేశారు.
మ్యాక్స్ మ్యాక్స్ గాని ఫంక్షన్ రోజైతే అక్కడ బాల్కనీలో అయితే పెట్టాము. ఎందుకంటే వాడు చేసే అల్లరి అంతా ఇంతా కాదు కదా! అందుకనేసి అక్కడ అందరూ వస్తారు కాబట్టి అక్కడ పెట్టాము. ఇక మేము టెంపుల్‌కెళ్ళేటప్పుడు బాల్కనీలో పెట్టేసైతే వెళ్తున్నాము. పాపం వాడు అక్కడి నుంచి మమ్మల్ని చూస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా వీళ్ళు అని. ఎప్పుడు బయటికెళ్ళినా వాడు అక్కడే ఉండి చూస్తాడు. ఇంకా చూస్తూ ఉంటే కొంచెం టెన్షన్ ఉండదు కదా! వీడెక్కువ టెన్షన్ పడతాడు. అందుకనేసి కనపడేలాగా ఉంటే వాడెక్కువ టెన్షన్ పడడనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయితున్నాము టెంపుల్‌కెళ్ళడానికి. నేను మా హస్బెండ్ అయితే మా కార్‌లో వెళ్ళాము. ఇక మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళైతే వాళ్ళ కార్‌లో వచ్చారనమాట. ఇంకా టెంపుల్‌కైతే వెళ్తున్నాము. మా ఇంటి నుంచి టెంపుల్ అయితే దగ్గరే అండి. 20 మినిట్స్ అలా 20, 25 మినిట్స్ అలా టైం పడుతుంది. 20 మినిట్స్ అనుకోండి. ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇదే అనమాట ఎల్లమ్మ టెంపుల్. మీకు ఎల్లమ్మ టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే చేసి పెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా టెంపుల్‌లో అయితే ఎంటర్ అయ్యాము. ఇక కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నామనమాట. ఈ వెంకాయపల్లి ఎల్లమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్ అండి. కర్నూలు టు శ్రీశైలం పోయే రూట్‌లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి తెలియని వాళ్ళుంటే. ఇక లోపలికైతే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎవరైతే రాలేదండి. ఒక మా ఫ్యామిలీ వరకైతే వచ్చాము. చాలా సింపుల్‌గా చేశామండి ఫంక్షన్ అయితే. అందుకోసమని ఎవరినైతే పిలవలేదు ఎక్కువగా. నేను టోటల్ వీడియో అయితే వాయిస్ ఓవరే ఇచ్చానండి. ఎందుకంటే ఏ సౌండ్ వస్తే ఏ స్ట్రైక్ పడుతుందో అనేసి భయమైతుంది ఈ మధ్య. చాలా స్ట్రిక్ట్ అయిపోయింది గదా! అండ్ ఇక్కడ ఎల్లమ్మ తల్లి అయితే మీకు కనిపిస్తుంది. విగ్రహం ఎల్లమ్మ విగ్రహం అనమాట. చాలా పవర్ఫుల్ అండి. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక మేము దర్శనం అయితే చేసుకున్నాము. నేను ఇక్కడి దాకే వీడియో తీశాను. ఇక మిగతా వీడియో తీయలేకపోయాను. నాకు టైం కుదరలేదనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. బాయ్ ఫ్రెండ్స్.